దిగనున్న బీఆర్ఎస్ ఎంపీ తీవ్ర అసంతృప్తిలో పి రాములు అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడికి దక్కని టికెట్ ఇవాళ నార్కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశానికి అందని ఆహ్వానం కేటీఆర్ పిఏ ఫోన్ చేసినా వెళ్ళేది లేదన్న ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు తండ్రి కొడుకులు సిద్ధమట నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు అసంతృప్తితో ఉన్నారట బీఆర్ఎస్కు ఇంకో దెబ్బ ఆల్రెడీ పెద్దపల్లి ప్రస్తుత ఎంపీ ఆల్రెడీ కారు దిగి అస్తంగుట్కి చేరిపోయిండు మరి ఇప్పుడు ఈయన కూడా ఆ దారిలోనే ఉన్నారా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తనయుడికి టికెట్ అడిగారు ఇవ్వలేదు ఇవాళ నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశానికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదట కేటీఆర్ పిఏ ఫోన్ చేసిందట ఆయన సరే మరి ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు డైరెక్ట్గా ఆహ్వానం అందాలి అలా అందించకుండా పిఏ ఫోన్ చేస్తే ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన వెళ్ళలేదట పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఇద్దరు సిద్ధం అని న్యూస్ అయితే వస్తుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగలబోతుంది నార్కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి రాములు ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ఇద్దరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుందని ప్రచారం సాగుతుంది తన కుమారుడు భరత్కు జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పార్టీ పట్టించుకోలేదు దీంతో వారు అసంతృప్తిగా ఉన్నారట గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ టికెట్ ఈయన ఆశించారట భరత్ మరి అప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు అట్లే జెడ్పీ చైర్మన్ అడిగినా ఇవ్వలేదంట మొత్తానికి అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నటువంటి రాములు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పోయింది కాబట్టి ఆయన అసంతృప్తిని బయటికి వేస్తున్నారు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది నార్కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు జరుగుతుండగా ఈరోజు కేటీఆర్ హాజరయ్యారు అయితే దీనికి ఎంపీ రాములకు ఆహ్వానం అందలేదట కేటీఆర్ ఆదేశం మేరకు ఆయన పిఏ నార్కర్నూలులో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఫోన్ చేసి చెప్పినా తనకు ఆహ్వానం లేనిది సమావేశానికి రాలేను అని చెప్పారట వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీలో ఉండడం కన్నా పార్టీ మారడమే సమంజసమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అనుచరులు అభిమానులతో చర్చించి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు టాక్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ ఈ కారు పార్టీ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది భలే విచిత్రంగా ఉంటుందండి ఎంపీ ఆయన ఉన్నాడా లేడా సెకండరీ పార్టీలో అయితే ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశం పెడుతున్నారు అఫీషియల్గా ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వాలి లేకుంటే ఆయనే ఆ సన్నాహక సమావేశం నిర్వహించాలి ఆయనకు అసలు ఇన్విటేషన్ లేదంటే ఆయనకు తెలియకుండానే ఆడ మీటింగ్ పెట్టిరంట ఇలా మీటింగ్ ఉంటే అప్పుడు కేటీఆర్కు సడన్గా గుర్తుకొచ్చింది అరే ఆడ మాకు ఎంపీ ఉన్నాడు ఆయనకు కూడా మేము ఫోన్ చేయాలని ఆయన పిఏకి చెప్పిండంట మళ్ళీ పిఏ ఆయనకు ఫోన్ చేయి రమ్మను అంటే ఆయన పిఏ ఫోన్ చేస్తే ఆయన కూడా పాపం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత రాములు గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసారు ఎమ్మెల్యేగా పనిచేసారు మంత్రిగా పనిచేసారు కొంచెం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు వీళ్ళు ఉన్నోళ్ళను ఉంచుకోరు కొత్తోళ్ళు జయన్ గారు మొత్తానికి పార్టీని నాశనం పట్టించే ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నట్టు ఇటువంటి వాళ్ళనన్నా కాపాడుకోవాలి కదా కావాలని మిడబట్టి బయటికి దొబ్బినట్టు దొబ్బితే ఎందుకుంటారండి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చే వాళ్ళే లేరు ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఉన్నోళ్ళని కూడా ఇట్లా చేస్తే ఎందుకుంటారు ఆల్రెడీ ఆడ కాసు కూర్చున్నారు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ ఎవరు వస్తే లాగుదాం ఆకర్ష అనుకుంటా మీరు ఆకర్షకు మీరే ఇంకో అయస్కాంతం పెట్టి దొబ్బేటట్టున్నారు మొత్తానికి పార్టీ ఖాళీ చేసే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారేమో కేసీఆర్ మరి కేటీఆర్ పార్టీని మొత్తం కంప్లీట్ చేసి మరి అమెరికా చెక్కేద్దాం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో చూడాలి మరి మొత్తానికి అయితే ఇంకో వికెట్ అయితే పడనికే రెడీ ఉంది పి రాములు పార్టీ మారడం దాదాపు అయితే ఖాయమైనట్టే మనకు తెలుస్తుంది మరి చూడాలి మరి చివరి నిమిషంలో ఆయన ఏమైనా ఇంకా బుజ్జగిస్తారా